హలో ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ 2024 యాక్ట్. రీసెంట్గా ఇది అమల్లోకి వచ్చింది. అయితే ఇది ఈ ఇయర్ ఫిబ్రవరిలో డ్రాఫ్ట్గా ఉండే రీసెంట్గా ఇది అమల్లోకి వచ్చింది. అయితే రీసెంట్గా మల్ ప్రాక్టీసెస్ అనేవి ఎగ్జామ్స్లో ఎక్కువగా జరుగుతున్నాయి. మనం న్యూస్ పేపర్లో డైలీ వస్తుంది. రీసెంట్గా నీట్ ఎగ్జామ్ అనేది ఈ మల్ ప్రాక్టీసెస్ అనేది జరగడం, అలాగే యూజీసీ నెట్ ఒకటి, ఇవన్నీ కూడా. అయితే దీంట్లో ఉండే ప్రొవిజన్స్ చూద్దాం. దీంట్లో ఉండే ప్రొవిజన్స్ చూస్తే ఏదైతే కండక్ట్ చేసే అథారిటీ కానీ, అలాగే సర్వీస్ ప్రొవైడర్స్ కానీ, అలాగే ఇన్స్టిట్యూషన్ కానీ, ఒక పర్సన్ కానీ, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ, ఆర్ ఇన్స్టిట్యూషన్ కానీ ఏదైనా సరే ఈ యొక్క మల్ ప్రాక్టీసెస్కి ఇన్వాల్వ్ అయితే వీళ్ళకి ఏంటంటే ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది. ఇంప్రిజన్మెంట్ అనేది 5 years to 10 years ఉంటుంది. 5 years కానీ 10 years కానీ. అలాగే కోటి కంటే తక్కువ కాదు, కోటి కంటే ఎక్కువ అనేది ఫైన్ అనేది ఉంటుంది. అలాగైతే ఏదైనా ఇన్స్టిట్యూట్ చేసినట్లయితే దానికి ప్రాపర్టీ సీజ్ చేయడం కానీ, నెక్స్ట్ కండక్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ కాస్ట్ ఏదైతే ఉందో అది ఈ యాక్ట్ అనేది ఇవ్వాలని చెప్పి పొందుపరుచున్నది. అదే కాకుండా నెక్స్ట్ అన్ఫెయిర్ మీన్స్ అంటే క్వశ్చన్ పేపర్ కానీ, ఆన్సర్ కీ కానీ లీకేజు, అలాగే అన్ఆథరైజ్డ్ కమ్యూనికేషన్ కానీ, ట్యాంపరింగ్ ఆఫ్ ది కంప్యూటర్ నెట్వర్క్స్ కానీ, ఫేక్ ఎగ్జామినేషన్ అండ్ ఫేక్ సర్టిఫికేట్స్ కానీ, అండ్ మెరిట్ లిస్ట్ ఫేక్ సర్టిఫికేట్స్ కానీ, ఇవన్నీ కూడా అన్ఫెయిర్ మీన్స్ అనమాట. ఏవైనా ఇప్పుడు ట్యాంపరింగ్ ఆఫ్ ది కంప్యూటర్ నెట్వర్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో జరిగేటప్పుడు, ఎస్ఎస్సి సిజిఎల్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఏవైనా సరే ఇట్లా జరిగేటప్పుడు ఈ ట్యాంపరింగ్ అనేది చేసినా సరే ఈ అన్ఫెయిర్ మీన్స్ కిందకి వస్తుంది. అలాగే ఫేక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అలా ఫేక్ సర్టిఫికెట్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా మెరిట్ లిస్ట్లో ఫేక్ సర్టిఫికెట్లు క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా అన్ఫెయిర్ మీన్స్ కిందకి వస్తాయి. అయితే ఇవి ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏంటంటే నాన్ బెయిలబుల్ అనమాట. ఈ కేసుని ఎవరు డీల్ చేస్తారంటే డిఎస్పి అండ్ ఏసీపీ ఎవరైతే ఈ ర్యాంక్ ఉంటారో వాళ్ళు ఈ కేసుని డీల్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏదైనా సెంట్రల్ ఏజెన్సీకి ఇన్వెస్టిగేషన్కి ఇవ్వచ్చని ఈ యాక్ట్లో ఉంది. అదే కాకుండా నెక్స్ట్ ఏ ఎగ్జామ్స్ ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ ది అన్ఫెయిర్ మీన్స్లోకి 2024లోకి వస్తాయంటే యూపీఎస్సి, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఇవన్నీ కూడా ఈ యొక్క దీంట్లోకి వస్తాయి అన్నమాట. రైల్వేస్ కూడా దీంట్లోకి వస్తాయి. థ్యాంక్ యూ.